హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఫ్రెండ్స్, ఈరోజు చక్కటి బడ్జెట్లో ఒక మంచి హారం చూపించబోతున్నానండి. అన్ని క్లాసుల వారికి. అది ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్లో చేసామండి, బట్ చాలా రిచ్ లుక్ వచ్చింది. పర్ఫెక్ట్ డైస్ వాడి చక్కటి మ్యాంగో హారం. మామిడి పిందెల హారాలంటే మన తెలుగు వారికి చాలా ఇష్టమైన పురాతనమైన మంచి డిజైన్ అండి. సో అలాంటి ఒక చక్కటి హారం లక్ష్మీదేవి లాకెట్తో చూపించబోతున్నాను. అలాగే ఒక చక్కటి లేటెస్ట్ అంటే న్యూలీ మ్యారీడ్ ఆడపిల్లలు చక్కగా మన వర్క్ స్టేషన్స్లో బయటికి వెళ్ళే ఆడపిల్లల కోసం డిజైన్ చేయబడ్డ ఒక చక్కటి ఫ్యాన్సీ బ్లాక్ బీట్స్ మాల చూపించబోతున్నాను. అలాగే ఒక పర్ల్ మాల, చక్కటి రియల్ పర్ల్స్ తోటి. రియల్ పర్ల్స్ ఎలా ఉంటాయి, రైస్ పర్ల్స్ ఈరోజు మీకు చూపించబోతున్నానండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, హారంతో స్టార్ట్ చేస్తానండి. హారం చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. జస్ట్ ఒక 50 గ్రామ్స్. అంటే నేను ఆ వెయిట్ మీరు ఫస్టే చెప్పారనిపించింది నాకు. ఎందుకంటే ఇంత రిచ్గా రాణి హార్ అంటే యూ షేప్లో వచ్చే హారాలు జనరల్గా వెయిట్ తీసుకుంటాయండి. రిచ్ లుక్ వస్తాయి, బట్ అలాగే వెయిట్ కూడా పెట్టాలి. బట్ ఈ హారం నేను జస్ట్ ఒక 50 గ్రామ్స్లో మీకు బెల్ట్ గమనిస్తే వెయిట్ మేనేజ్ చేయడం కోసం 2 రకాల మ్యాంగోలు వాడటం జరిగిందండి. ఇక్కడ వరకు ఫ్రంట్ ఎలివేషన్, మీకు ఎప్పుడైనా హారం అనేటప్పటికి మెయిన్ ఎలివేషన్ అంతా ఇక్కడే ఉంటుందండి. సో ఈ లాకెట్ సైడ్న దాదాపుగా 6 ఇంచులు మంచి డిజైనర్ మ్యాంగోస్ ఇచ్చాం. బ్యూటిఫుల్గా మంచి రిచ్ లుక్ వచ్చేలాగా. అలాగే అక్కడి నుంచి మిగిలిన హాఫ్ ఏదైతే ఉందో అక్కడ కూడా మామిడి పిందెలు ఇవ్వడం జరిగిందండి. బట్ కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ చేయడం కోసం చిన్న మామిడి పిందెలు ఇవ్వడం జరిగింది. వెయిట్ మేనేజ్మెంట్ కోసం అని చేశాం, కానీ అది కూడా ఈ హారానికి మంచి అపియరెన్సు అడ్వాంటేజ్ అయిందనే చెప్పాలండి. ఎందుకంటే అవుట్పుట్ తయారైన తర్వాత మేము ఏదో మైండ్లో ఉండి ఒక చేయటం జరుగుతుంది, బట్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఏ వర్క్లో అయినా ఫైనల్గా చూసేంతవరకు ఎవరికి తెలియదండి. బట్ దీంట్లో ఈ ఎక్స్పెరిమెంట్లో దీంట్లో వర్కౌట్ అయింది, సక్సెస్ అయ్యామని చెప్పాలి. అంత బ్యూటిఫుల్గా వచ్చిందండి. మీరు సెంటర్లో గమనిస్తే చక్కటి లక్ష్మీదేవి రూపం. ఈ లాకెట్ చాలా హైలైట్గా వచ్చిందండి. దానికి తోడు ఇందులో ఆ రిచ్ లుక్, ఆ 50 గ్రామ్స్లో కూడా మంచి రిచ్ లుక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, రాణి హార్ లుక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పోటాస్ వాడామండి. రూబీ పోటాస్ వాడాం బెల్ట్లో. మీరు గమనిస్తే, అంటే ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి మ్యాంగోకి స్టార్టింగ్లోను అంటే ఇన్నర్ లేయర్లోను అవుటర్ లేయర్లో కూడా పోటాలు ఇవ్వడం జరిగింది, తక్కువ క్వాంటిటీలో, ఎక్కడ ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం మాత్రమే. అలాగే మీరు లాకెట్లో గమనిస్తే అమ్మవారు పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి అమ్మవారి పూర్తి రూపం అండి. అలాగే కింద ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం ఆ లాకెట్కి ఒక ఎక్స్ట్రా బ్యూటీ తీసుకురావాలి, రిచ్నెస్ తేవాలన్న ఉద్దేశంతో ఎమరల్డ్స్ అండ్ రూబీస్ కలిపి బీడ్స్ రూపంలో చుట్టడం అంటామండి, బాందిని వర్క్ అంటారు. ఇలా డబుల్ స్టెప్ చుట్టడం జరిగిందండి. అది కూడా జనరల్గా ఈ రిచ్ లుక్ ఇవ్వాలి, కొంచెం హెవీగా కనపడాలి అంటే ఈ 2 స్టెప్స్. అంటే మీరు ఇక్కడ గమనిస్తే కింద గ్రీన్ ఉంది, పైన రెడ్ ఉంది. 2 స్టెప్స్లో బీడ్స్ చుట్టడం జరిగిందండి. ఈ చుట్టు వర్కే కొంచెం గోల్డ్ ఎక్కువ తీసుకుంటుందండి. బట్ ఈ లాకెట్కి ఇంకా ఎక్స్ట్రా ఎలివేషన్ తేవాలి అంటే ఈ చుట్టును మించిన ఇక మనకి అవకాశం లేదండి, ఆప్షన్ లేదు. బట్ ఎక్స్ట్రాడినరీ లుక్ ఇచ్చిందండి. 50 గ్రామ్స్లో ఫుల్ లెంగ్త్ హారం అండి. ఇదేదో మినీ హారం లేదా షార్ట్ లెంగ్త్ అనుకోకండి. కంప్లీట్గా 22 ఇంచెస్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. బ్యాక్ చైన్ నేను పెట్టలేదు, డోరీ వాడాను. మీకు కావాలంటే ఇంకొక 5 గ్రామ్స్ బ్యాక్ చైన్ కూడా వేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ చైన్ కన్నా ఈ యూ షేప్ హారాలు చక్కగా డోరీ మీద కూర్చుంటాయండి. మనకి ఎక్కడికి కావాలో అక్కడికి ఆ కిందకి పైకి కాస్త అడ్జస్ట్ చేసుకుని మనం సెట్ చేసుకోవచ్చు డోరీతో. సో ఎక్స్ట్రాడినరీ హారం వచ్చిందండి. 50 గ్రామ్స్లో బ్యూటిఫుల్ హారం అనే చెప్పాలి. సో బ్లాక్ బీడ్స్ గురించి చెప్తాను. ఫ్యాన్సీగా చక్కటి లేటెస్ట్ డిజైన్ అని చెప్పాలండి. మోడర్న్గా న్యూలీ మ్యారీడ్ ఆడపిల్లల కోసం వర్క్ స్టేషన్స్లో కానివ్వండి, వారు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు చక్కగా కంఫర్టబుల్గా సింపుల్గా ధరించడానికి డ్రెస్సెస్ మీదకి, ఇది శారీ లెంగ్త్ కాదండి, డ్రెస్సెస్ లెంగ్త్ అంటాం. సో డ్రెస్సెస్ మీద చక్కగా వాడుకోవడానికి వీలుగా బ్లాక్ బీడ్స్ డిజైన్ చేయడం జరిగిందండి. ఇవి మీకు ఈ రేంజ్ మీకు తెలుసు, 10 to 12 గ్రామ్స్లో మనకి
వచ్చేస్తాయి. లాకెట్ ఒక 5 to 6 గ్రామ్స్లో లాకెట్ డిజైన్ చేసాం, మిగిలింది ఒక 6 గ్రాములు, మొత్తం ఒక 12 గ్రాముల్లో మనకి చక్కటి బ్లాక్ బీడ్స్. చైన్ కూడా గమనిస్తే బ్యూటిఫుల్ మిషన్ చైన్ ఇచ్చామండి. ఇక్కడ చక్కగా సింపుల్గా కొద్దిపాటి బ్లాక్ బీడ్స్ ఇవ్వడం జరిగింది, సింగిల్ లైన్. అలాగే ఈ లాకెట్ మీరు ఎస్పెషల్లీ డైమండ్ ఫినిష్లో చేయడం జరిగిందండి. కాస్టింగ్ అంటే కంప్లీట్గా క్యాడ్లో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్లో డిజైన్ చేసుకుని కాస్టింగ్ చేసిన ఒక బ్యూటిఫుల్ డైమండ్ లుక్ లాకెట్ అండి. ఇంకొక విషయం చెప్పాలండి ఈ హారం గురించి. ఈ హారంలో మీకు యాంటిక్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. నేను ఇన్ఫ్యాక్ట్ పూర్తిగా ఎల్లో ఫినిష్లో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఎల్లో ఫినిష్లో ఎల్లో గోల్డ్లో ఉంచడం జరిగింది. బిస్కెట్ న్యాచురల్ కలర్లో, బిస్కెట్ కలర్ అంటాం దీన్ని మనం. బిస్కెట్ అంటే గోల్డ్ బిస్కెట్, ఎల్లో కలర్. ఇది మీరు యాంటిక్ చేసిన డెఫినెట్గా నేను చాలా బాగుంటుందని నమ్ముతున్నానండి. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ హారం చక్కగా ఈ బడ్జెట్లో మీరు ఆలోచించండి. డెఫినెట్గా మీరు మంచి డీల్లో ఉంటారు. అలాగే బ్లాక్ బీడ్స్ ఎక్స్ట్రాడినరీగా డైమండ్ లుక్తో తయారైందండి. సో బ్యూటిఫుల్గా మీకు తెలుసు న్యూలీ మ్యారీడ్ ఆడపిల్లలు కొంచెం డ్రెస్సెస్ మీదకి అది వర్క్ స్టేషన్స్లో ఉంటారు కాబట్టి అంత హెవీగా వాడటానికి ఇష్టపడరు. వారి కోసం ఒక స్పెషల్ కలెక్షన్ చేస్తూ ఉంటామండి. అందులో భాగంగా ఈ బ్లాక్ బీడ్స్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఐటెం చూపిస్తానండి, రియల్ పర్ల్స్ ఐటెం చూపిస్తానని మీకు చెప్పాను. సో ఇది డబల్ లైన్, జస్ట్ ఒక 11 గ్రామ్స్ గోల్డ్, 2 లైన్స్ అండి, ఫుల్ లెంగ్త్. ఇవి మీకు తెలుసు అన్ని ఏజ్ల వాళ్ళు వేసుకోవచ్చు అండి. ఒక టైంలో అయితే ఇలాంటి పర్ల్స్, కాశీకాయ గుళ్ళు అని పెద్దవాళ్ళు వేసుకునేవారు. మన అమ్మమ్మల దగ్గర, నాన్నమ్మల దగ్గర మనం చూస్తూ ఉండేవాళ్ళం ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ. బట్ ఇప్పుడు అలా కాదండి, అన్ని ఏజ్ల వాళ్ళు ఇష్టపడుతున్నారు. చక్కగా డ్రెస్సెస్ మీదకి బ్యూటిఫుల్గా ఉండేలాగా సింపుల్గా తీగలో అల్లామండి. ఇక్కడ హైలైట్ చెప్పాలంటే గోల్డ్ ఒక 10 గ్రామ్స్ అండి, 11 గ్రామ్స్ అది పక్కన పెట్టేయండి. గోల్డ్ చాలా దాని గురించి చెప్పడానికి ఏం లేదు. పర్ల్స్ గురించి చెప్పాలండి. ఇవి రైస్ పర్ల్స్ అంటాం, క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఇవి న్యాచురల్ పర్ల్స్ అండి, రియల్ పర్ల్స్. రియల్ పర్ల్స్కి ఆర్టిఫిషియల్లో కూడా ఈ పర్ల్స్ వస్తాయండి. రైస్ పర్ల్స్ వస్తూ ఉంటాయి, రౌండ్ వస్తాయి ఎక్కువగా. రైస్ పర్ల్స్ మీకు ఎక్కువగా ఇమిటేట్ చేయలేరు, ఇమిటేషన్ జ్యువెలరీలో వచ్చే అవకాశం ఉండదు. వచ్చినా ఇవి మీరు ఈజీగా గుర్తించవచ్చండి, ఎందుకంటే వీటికి ఒక షేప్ ఉండదు. మీకు ఆర్టిఫిషియల్గా చేసే అవన్నీ ఈక్వల్ షేప్లో వచ్చేస్తాయండి, ఎందుకంటే మిషన్లు తయారై వస్తాయి కాబట్టి వాటిని షేప్ మార్చడం ఇంపాసిబుల్, కుదరదు అనమాట. బట్ ఇది అలా కాదండి, న్యాచురల్గా గ్రో అయినా చేసినా కాదండి, గ్రో అయిన పర్ల్స్ అండి. సో ఒకదానికి అది సంబంధం ఉండదన్నమాట. ప్రతి పీసు ఒక షేప్లో ఉంటుంది. ఓవరాల్గా ఒక రైస్ ఆ షేప్లో, ఆ పాన్ ఓవెల్ ఆ షేప్స్లో ఉంటుంది. రైస్ పర్ల్స్ అంటాం, బట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయండి. అదే మనకు గుర్తు. ఆ షైనింగ్ కూడా ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు అండి. ఆ వైట్నెస్, ఆ ప్యూర్ మిల్కీ వైట్నెస్ అంటారు కదా, ఆ వైట్నెస్ ఈ పర్ల్స్లో కనపడుతుందండి. సో సింపుల్గా 2 లైన్స్, జస్ట్ ఒక 11 గ్రామ్స్ గోల్డ్లో 2 లైన్స్ చేయడం జరిగింది. సింగిల్ లైన్ అయితే 5 గ్రామ్స్లోనే వచ్చేస్తుంది. ఇంకా ఈ పర్ల్స్ కాస్ట్ ఏంటనేది మీరు నాకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే అడగండి, కామెంట్స్ రూపంలో తెలియజేస్తాను. ఎందుకంటే ఇందులో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయండి. ఎప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశం ఉండదు. ఏదైనా వీలైతే క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే చేస్తూ ఉంటాను. సో ఈ పర్ల్స్ కాస్ట్ తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇవి నెంబర్ 1 క్వాలిటీ పర్ల్స్ అండి. మీరు కామెంట్స్ రూపంలో అడగండి, నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.